ఇక్కడ జమిలీ ఎలక్షన్కి సంబంధించి ఇవాళ లోక్సభలో జమిలీ బిల్లు పెట్టబోతున్నారట. ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేసే అవకాశం, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించే అవకాశం ఉందట. ఇప్పటికే 2 బిల్లులు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఒక బిల్లు అండ్ ఈ జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి, ఈ 2 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. ఫస్ట్ బిల్లుకి 2/3 మెజార్టీతో సభ ఆమోదించాలి, అది అంత ఈజీ కాదు. 294 ఏమో ఎన్డీఏకు మద్దతున్నది, 361 కావాలి 2/3 మెజారిటీ అంటే. సో అది లేదు, రాజ్యసభలో కూడా లేదు. కాబట్టి సో ఏదో కొట్లాడి మళ్ళీ ఆ బిల్లు మళ్ళీ అటు ఇటు అవ్వడం కంటే అదును చూసి ప్రవేశపెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. ఇదే సమయంలో పబ్లిక్ డొమైన్లో పెడితే అయిపోతుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తే అయిపోద్ది, డిస్కషన్ జరుగుతుంది. సో ఆ తర్వాత నిర్ణయం తీసుకోవచ్చన్న ఒక ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి 4 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. నెక్స్ట్ ఇయరో లేకపోతే ఇంక ఇమీడియట్గా ఎలక్షన్స్ అయితే ఏమి లేవు, ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరగాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి జేపీసీకి అప్పగించబోతున్నారట. యాక్చువల్గా రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవి కంప్లీట్ అయిన 100 రోజుల్లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వాలి. ఇది వాళ్ళు ఇచ్చిన నివేదిక, రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక. కానీ స్థానిక సంస్థలని పక్కన పెట్టి అసెంబ్లీ, లోక్సభ 2 ఒకేసారి జరగాలన్న బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు. బిల్లులో ఒక నిబంధన పెట్టిరట. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్సభలో ప్రభుత్వం, పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నది. ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంట్ స్థాయి సంఘానికి సిఫారసు చేయబోతున్నది. మంగళవారం నాటి లోక్సభ అంశాల జాబితాలో ఈ బిల్లును చేరుస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేబోతున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. సో బిల్లు రాబోతున్నదన్నది క్లియర్. ఇవాళ ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టి మరి తర్వాత ఏం చేస్తారన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంఘంలో సభలో పార్టీ బలాబలాలు బట్టి సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చైర్మన్ పదవి దక్కబోతున్నది. ఏది? జేపీసీ. మంగళవారమే సభ్యుల నియామకాన్ని స్పీకర్ చేపడతారు. ఒకవేళ పార్టీలు పేర్లను సూచించకపోతే సంఘంలో సభ్యత్వాన్ని కోల్పోతారు. సంఘం పదవీ కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2024ను కేంద్ర మంత్రి సభ ముందు ఉంచుతారు. ఇది ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది. దీనిపైన రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయాలి. ఏదైనా ఒక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం అభిప్రాయపడినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫారసు చేసే అవకాశం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2 క్లాజ్ 5 కల్పిస్తోంది. రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించుకోవచ్చు. ఎందుకు అది జరగదు అని అంటే ఏదైనా ఒక కారణం చేత అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో లేకపోతే ఇంకేదైనా వచ్చి కనుక ఆ అసెంబ్లీకి ఎలక్షన్ లేట్ అయితే అది రాష్ట్రపతి అనుమతితో తర్వాత నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందట. ఆ సవరణ ఈ బిల్లులో ఉండబోతున్నది. బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసిరట. పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. మంగళవారం ప్రతి ఒక్కరూ రావాలని సూచించింది. లోక్సభలో కీలక అంశాలపైన చర్చ జరుగుతున్నందున గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ను జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ ఒక లేఖని విడుదల చేశారు. సో ఇవాళ కీలకమైన డేగా చెప్పొచ్చు పార్లమెంట్కి. నెక్స్ట్